Hey my dear subscribers, welcome back to our channel Pichekkista food recipes. ఏంటబ్బా ఈ రెసిపీ ఏంటో రంగురంగులుగా యమ్మీగా కనిపిస్తుంది, ఏమైండొచ్చు అని ఆలోచిస్తున్నారా? ఇలాంటి స్పైసీ చికెన్ కీమా బిర్యానీ ఖచ్చితంగా ఈ భూమి మీద ఎవరు చేసి ఉండరు ఇప్పటివరకు. ఇది నా సొంత రెసిపీ. చూస్తున్నారుగా, చూడ్డానికి అలా ఉంటే ఖచ్చితంగా టేస్ట్ యమా అనేలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ డూ ఇట్. బిఫోర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూ ఇన్వెన్షన్ రెసిపీస్. ఓకే, ముందుగా మనం బాస్మతి రైస్ తీసుకుందాము. 1 kg కోహినూర్ బాస్మతి అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో అవి చూసుకుందాము. ఇలాచీ 4, చెక్క 3 స్టిక్స్, మిరియాలు ఒక 1.5 టీ స్పూన్, స్టార్ అనైస్ పువ్వు 1 పువ్వు, లవంగాలు 10 నుంచి 12 వరకు తీసుకోవచ్చు, అండ్ జాపత్రి ఒక చిన్న పువ్వు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు ఒక 8 నుంచి 10 తీసుకోండి, కొత్తిమీర 1 కప్పు నిండా, పుదీనా 1 కప్పు నిండా, ఆనియన్స్ మనం పానీపూరికి కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఒక 8 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో చికెన్ కీమా వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను. సో ఈ చికెన్ కీమా మొత్తం అంతా ఈ హాట్ వాటర్లో బాగా ఆల్మోస్ట్ 80% ఉడికించాలి. ఎందుకంటే వేడి నీళ్ళలో ఉడికిస్తే లైట్గా ఉప్పేసి చాలా సాఫ్ట్ అవుతుంది పీస్. అప్పుడు మనకి బిర్యానీలో చాలా బాగుంటుంది. కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్. నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బాగా క్రిస్పీ అయ్యేలాగా, మనం హైదరాబాద్ దమ్ బిర్యానీకి మనం ఎలా అయితే చేసుకుంటామో అలాగే అనమాట. చూడండి, ఇలా క్రిస్పీ ఆనియన్ రెడీ అయిపోయాయి. చూసారా సౌండ్ ఎలా వచ్చిందో? ఇప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. బ్రౌన్ అయిపోయింది, గోల్డెన్ కలర్. నా 3 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ వేస్తున్నాను. ఎందుకంటే ఈ కీమా బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది కాస్త ఫ్రై చేసేసి నెక్స్ట్ పసుపు 1 టీ స్పూన్ నిండా వేసేస్తున్నాను. దాని తర్వాత ఫస్ట్ పసుపుని కలిపేసేయాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు జనరల్గా 1 kg రైస్కి 1 kg చికెన్కి మనం ఎంత వేసుకుంటామో అంత వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కారం అయితే నేను 2 టేబుల్ స్పూన్ వేస్తాను. ఇప్పుడు సిమ్లో నీట్గా ఈ కారంని ఉప్పుని ఫ్రై చేసేసుకుంటే నెక్స్ట్ చికెన్ వేసేయచ్చు. ఇప్పుడు బాయిల్ చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇందులో కాస్త ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ బే లీవ్స్ కూడా వేసుకోవాలి. అదే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా ఒక 2-3 వేసుకోవాలి. దాంట్లో నుంచి వచ్చే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి. ఇప్పుడు గరం మసాలా, నేను గరం మసాలా ఏమేమి వేసుకోవాలో చూపించాను కదా. దాని తర్వాత కలిపేసుకోవాలి. గరిటె కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటుంది, అందుకే నేను పెద్దది తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి పక్కకు పెడుతున్నాను. నౌ లెట్స్ ప్రిపేర్ ఫర్ రైస్. రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే లవంగాలు, ఇలాచీ, చెక్క, జాపత్రి, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర.
సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం మంటలో కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ ఉండటానికి. ఇలాచి, చెక్క, లవంగ అంతే. పచ్చిమిరపకాయలు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఫ్లేవర్స్ వాటర్లోకి దిగేంత వరకు కాస్త బాగానే మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు జనరల్గా అల్లం వెల్లుల్లి మనము నూనెలో వేసుకుంటాం కదా, కానీ ఇలా నీళ్ళల్లో వేస్తే దాని టేస్ట్ చాలా వెరైటీగా ఉంటుంది. కీమా బిర్యానీకి ఎస్పెషల్లీ నీళ్ళల్లో వేసుకుంటే ఆ బిర్యానీ టేస్ట్కి ఆ చికెన్ కీమా ఫ్రై అయిన దానికి చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఇందులో మంట మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ చూద్దాం. కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో నెయ్యి వేస్తున్నాను. నాకు ఆల్రెడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు 2, 3 లేదా 4 స్పూన్లు హ్యాపీగా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర కొద్దిగా బాగానే తీసుకోవాలి. నేను చూపించాను కదా, 1 కప్పు నిండా, అంత కప్పు నిండా కొత్తిమీర దీంట్లో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను నీళ్ళన్నీ వడబోసేసి ఈ